తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి తన డిమాండ్లు ఒక వైఖరి తీసుకోవచ్చు. కానీ దాన్ని స్పీడప్ చేయడం మటుకు ఒక అనవసరమైన దీనికి దారితీస్తుంది. సార్ ఏపీలో ఏంటి గొడవలు ఏంటి? ఢిల్లీకి ఏమని సిఎస్ డీజీపీ చాలా దారుణం అండి ఇవి. ప్రచారంలో పోలింగ్లో అక్కడ ఇక్కడ కూడా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు అంటారు కదా ఇవన్నీ మొదట, ఇప్పుడు అది కూడా కొలబద్ద ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు చేశారని వైసీపీ వాళ్ళు అంటారు. వీళ్ళ పత్రికలు అవి కనపడవు, వాళ్ళ పత్రికలో ఇవి కనపడవు. కానీ ఫిర్యాదులు ఎక్కువ వైసీపీ వాళ్ళు చేశారు. ఒక అధికార పార్టీ అదే ఇప్పుడు ఒక అధికార పార్టీ పోలీసులు పక్షపాతంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ కుమ్మక్కైంది. ఎన్నికల కమిషన్ చంద్రబాబుతో తెలుగుదేశంతో కుమ్మక్క అయిపోయిందని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా ఏంటంటారు. ఈ ఇండికేషన్ ఏంటి? ఏమో ఇది చంద్రబాబు 2019లో చేశాడు కదా. 2019లో ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి గోపాలకృష్ణ ద్వివేదితో, అప్పుడు ఆయన సిఇఓ, ఆయనతో తగాదపడి అప్పుడు కార్యదర్శిగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఫిర్యాదులు చేసి ఇదంతా చేశారు. నాకు వ్యతిరేకంగా అందరూ పనిచేస్తున్నారు, నేను ఇంకా ముఖ్యమంత్రిని, నేను పోలవరం మీద సమీక్ష కూడా చేస్తానని కూడా కూర్చున్నాడు ఒకరోజు ఆయన. దాదాపు వీళ్ళు అంతా చేయడం లేదు యాక్చువల్. కానీ పోలీసులను మటుకు మీరు చెప్పిన డీజీపీని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు డీజీపీని కూడా మళ్ళీ మారుస్తారేమో మధ్యంతరంగా, లాంటి చర్చ కూడా ఇప్పుడు కొంచెం నడుస్తుంది. వాళ్ళు ఏం చర్య తీసుకుంటారో. కేంద్రం పిలిపించడంలో కూడా కొంచెం వైసీపీ వాళ్ళ ఫిర్యాదులకు స్పందన కూడా ఉంది దీంట్లో. బికాజ్ ఎక్కువ ఫిర్యాదు చేసింది వాళ్ళే కదా. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు. ఒక తిరుపతి ఘటన కూడా తీవ్రంగానే ఉన్నట్టుంది. అందులో ఇరుపక్షాలు కూడా తాడిపత్రి, మాచర్ల, నర్సరావుపేట, పల్నాడు, ఇదంతా ఇవన్నీ ట్రబుల్ స్పాట్స్ అండి, తెలిసినవే. తెలిసి కూడా మరి ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకుని ఇంకా శాంతి భద్రతలు మీరు తాడిపత్రిలో, తిరుపతిలో, నర్సరావుపేటలో చేయకుండా ఇంకెక్కడ మీరు శాంతి భద్రతలు అంతా వేరు. మాచర్ల అవన్నీ ట్రబుల్ స్పాట్స్ అని అనేక సందర్భాల్లో ఘటనలు జరిగాయని అందరికీ తెలుసు. మరి అటువంటి వాటిని ఎందుకు ఉపేక్షించారు? కావాలని అనుమతించారా? ఈ ఉద్రిక్తతలు దేన్ని సూచిస్తున్నాయి? ఎవరి బలహీనత, ఎవరి అనుకూలత అన్నది కూడా మనకు తేలాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పిలిచింది కాబట్టి వాళ్ళు దాని మీద ఏం చెప్తారో మనం సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందండి. సిఎస్ డీజీపీ మీద డెఫినెట్గా తీసుకోవచ్చు. సిఎస్ మీద కాకపోయినా మోర్ లా అండ్ ఆర్డర్ కాబట్టి పోలీస్ డీజీపీ మీద తీసుకునే అవకాశం ఉంది. తీసుకుంటే అప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మేము వద్దంటే పెట్టారు. ఇంకో సమస్య తెలుసా, ఈ 4 చోట్ల మార్చారు పోలీస్ ఆఫీసర్లను. అవును, అంటే మీరు తెలుగుదేశం ఒత్తిడికి గురై మార్చారు, వాళ్ళు ఇలా చేశారనేది వీళ్ళ ఆరోపణ. కానీ ఇంకోటి కూడా తెలుసుకోవచ్చు. నిన్న ఎక్కడో చర్చలో కూడా పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఇంతవరకు ఏం ప్రకటన చేయలేదు. వామపక్షాలు కూడా, నేను సిపిఎం వాళ్ళ ప్రకటన చూశాను, వాళ్ళు కూడా ఇంతవరకు ఒక వైఖరి తీసుకొని ఒకవైపునే అంటలేదు. శాంతి భద్రతలు ఎలా కాపాడాలి, ఈ ఇరుపక్షాలు కూడా సంయమనం పాటించాలి అనే మాట చెప్తున్నారు. కానీ అన్ని పార్టీలు వన్ సైడ్గా వీళ్ళలాగా వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. సో పోలీసు అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం కూడా నిజానికి ఎన్నికల సంఘం మీద సిపిఎం ఇదివరకే విమర్శ చేసింది. ఎన్నికల సంఘం చాలా పాక్షికంగా ఉంది. అసలు ఓట్ల శాతం అంటున్నారు కదా ఇప్పుడు, అది పెద్ద కాంట్రవర్సీ దేశంలో. ఓట్ల శాతం ఎంత అనేది కూడా ఇప్పటికే తెలియదు. నేను మీకు చదివి కూడా వినిపిస్తా కావాలంటే. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఇక్కడ వివాదాస్పదమే. అందులో మోదీ వివాదాస్పదం, బాబు గారు ఇటు జగన్ వైపు నుంచి, వైసీపీ వైపు నుంచి సమస్యలన్నీ ఉన్నాయి. ఒకటి సి ఏదైనా మనమేం కోరుకుంటాం, ప్రశాంతంగా ముగియాలి, ఎవరు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఏదైనా ఇలాంటి దౌర్జన్యాలు లేకపోతే దాడులు అంటే వాహనాలు తగలబెట్టారు, ఇళ్ల మీద పడ్డారు. ఆ తర్వాత కొన్ని తీవ్రమైన దాడులు జరిగాయి, క్యాజువాలిటీస్ లేవనే ఒకటే కొంచెం సంతోషం తప్ప. ఇలాంటివి జరిగినప్పుడు అందరూ ముఖ్య నాయకులు ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఈ 4 చోట్ల అభ్యర్థులందరినీ గృహ నిర్బంధంలో పెట్టారు. అంబటి రాంబాబు సీనియర్ మంత్రి, నోరున్నాయన, ఆయన కూడా నన్ను కూడా గృహ నిర్బంధం పెట్టారు, లేకపోతే నాకు అవకాశం లేదు, రీపోలింగ్ అని కూడా అన్నారు. కానీ ఎవరు అఫీషియల్గా అడగలేదని మీనా చెప్తున్నారు. నోబడీ అఫీషియల్లీ డిమాండెడ్ రీపోల్. సార్ ఇంత అల్లర్లు ఇవి జరుగుతున్నప్పుడు మామూలుగా నార్మల్గా అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. మీరు ఇందా చెప్పినప్పుడు ఆయన మౌనం కూడా ఏంటి దీనికి? అదే నేను